హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. సో టీఎస్పీఎస్సి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ 2024 ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన ప్రాథమిక కీని మరియు రెస్పాన్స్ షీట్ని మనకి ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులందరూ కూడా tgpsc.gov.inలో ఆ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మార్క్స్ని మరియు ప్రిలిమినరీ కీని కూడా మీరు చూసుకోవచ్చు. అయితే ఈ పరీక్ష జరిగిన తర్వాత అంటే చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు. మనం కూడా చూసాం 30% to 40% మధ్యలో అటెండ్ అయినారు. చాలామంది విద్యార్థులు పేపరు అటెండ్ కాలేకపోయారు. ఎందుకంటే రకరకాల డిఎస్సి ఎగ్జామ్ ఉండడము, గ్రూప్ 2 ఎగ్జామ్, అప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరికి రావడము, ఇవన్నీ కారణాల దృష్ట్యా ఒకసారి పరీక్ష రాసి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ అవ్వడం వల్ల చాలామంది అభ్యర్థులు పరీక్ష రాయడానికంతా సుముఖంగా లేకుండే చాలా తక్కువ మంది కూడా రాసి ఉన్నారు. రాసిన తక్కువ మందిలో కూడా చాలా ఎక్కువ మంది అంటే రాసిన వాళ్ళలో సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. వారందరూ పరీక్ష జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఫోన్ కాల్స్, సార్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, పేపర్ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంది అని చాలామంది మనకు ఫోన్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మనం దాని మీద స్పందించలేదు. ఎందుకంటే పేపర్ యొక్క స్టాండర్డ్ చూసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంది పేపర్ 2, అదేవిధంగా టైం టేకింగ్గా కూడా ఉండే. సో మనం అన్ని సెషన్స్లోని పేపర్స్ కనుక గమనిస్తే పేపర్ 2కి సంబంధించి అయితే చాలామంది అభ్యర్థులు చేసిన మార్కులు అండ్ అటెండ్ చేసిన మార్క్స్ కనుక గమనించినట్లయితే పేపర్ 2లో యావరేజ్గా పేపర్ 2 అయితే గరిష్టంగా మ్యాక్సిమం మార్క్స్ అయితే 135 క్వశ్చన్స్కి పైగా చేసున్నారు. 135 క్వశ్చన్లు అంటే 270 మార్కులు సెకండ్ పేపర్ని గరిష్టంగా మనం చూసుకోవచ్చు యావరేజ్ అన్ని సెషన్స్లో. అదేవిధంగా పేపర్ 1 గరిష్టంగా చూసుకున్నట్లయితే 110 క్వశ్చన్స్, అక్కడ 1 మార్కో క్వశ్చన్ కాబట్టి 110 మార్కులుగా మనం చూడవచ్చు. కొందరు 140 చేసామనో 145 చేసామనో చెప్తున్నారు, కానీ మనం దాన్ని అయితే పరిగణలోనికి తీసుకోకపోవచ్చు. మేబీ ఈరోజు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా మనకు తెలుస్తుంది. అంటే గరిష్టంగా వచ్చే మార్కులు ఎంత ఉండవచ్చు అని అంటే 380 మార్కుల ప్లస్ అయితే గరిష్టంగా ఉండే మార్కుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే 300కి 270, 150కి 110 మార్క్స్గా మనం గమనిస్తే యావరేజ్గా 380 మార్కులు గరిష్టంగా ఉంటుంది. పోస్టుల సంఖ్య తక్కువ కాబట్టి, కేటగిరీ వైజ్గా ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉంది కాబట్టి, సో కట్ ఆఫ్ కూడా మేబీ ఇంతకంటే ఒక 20 మార్కులు తగ్గి ఒక 360 పైన వస్తే మాత్రం మనము 1:2లో ఉండడానికైతే ఛాన్స్ ఉంది. రైట్. సో ఈరోజు రెస్పాన్స్ షీట్స్ ఎవరైతే చూసుకున్న వారందరూ కూడా ఏం చేస్తారంటే ఈ కింద వీడియో కింద ఒక డిస్క్రిప్షన్లో మీకు ఒక గూగుల్ లింక్ ఒకటి పెట్టాం, గూగుల్ డాక్స్ లింక్. ఆ గూగుల్ డాక్యుమెంట్ లింక్లో కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకు స్ప్రెడ్ షీట్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్ప్రెడ్ షీట్లో మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీరు ఏ జోన్కి చెందుతారు, ఏ కేటగిరీకి చెందినవారు మీరు, ఓకే, ఆ విధంగా ఏ జోను ఏ కేటగిరీ వైజ్గా మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఇక్కడ ఫిలప్ చేయొచ్చు. ఇప్పుడు మొబైల్ నెంబర్ 8885607060, హాల్ టికెట్ నెంబర్ ఏదో సంథింగ్, జోన్ ఫస్ట్ జోన్, కేటగిరీ BCD కేటగిరీ, పేపర్ 1లో మార్క్స్, ఇది క్వశ్చన్స్ కాదు, పేపర్ 1లో మార్క్స్ ఒక 112, పేపర్ 2లో మార్క్స్ ఒక 292 అనుకోండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. సో టోటల్ మార్క్స్ ఎన్ని, 112 + 292 మార్క్స్ అండి, క్వశ్చన్స్ కాదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అవుతాయో అంతకు 2 మార్కులు చొప్పున మీరు డబుల్ చేసుకోండి. సో 404, ఓకే అండి. సో హౌ మెనీ మార్క్స్ అంటే 404 మార్క్స్ టోటల్ మార్క్స్. ఈ విధంగా మీరు ఫిలప్ చేసి సేవ్ చేసేయండి. వెంటనే ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత మీకు సేవ్ ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, రైట్. ఎక్కడో మేబీ మొబైల్లో మీకు సేవ్ ఆప్షన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కనుక దాన్ని మీకు తెలిసిన గ్రూప్లో కూడా సేమ్ లింక్ని మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. రైట్. అండ్ కింద ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెడతాం. డిఏఓ ఆస్పిరెంట్ సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా రెస్పాన్స్ షీట్కి సంబంధించిన
ఈ స్ప్రెడ్షీట్ కూడా మీకు డిస్క్రిప్షన్ గ్రూప్లో ఇవ్వడం జరుగుద్ది. దాన్ని ఈరోజు రేపటి వరకు మీరు సాధ్యమైనంత మందికి ఈ వీడియో చేరే విధంగా, సాధ్యమైనంత మందికి ఆ లింక్ చేరే విధంగా మీరు సహకరిస్తే మనం వచ్చిన మార్కుల్ని బట్టి మనం ఒక అనాలిసిస్ చేద్దాం. ఒక కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు, రైట్ అండ్ ఎంతవరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1:2లో కానీ, లేకపోతే ఫైనల్గా ఉద్యోగం ఎంతవరకు రావచ్చే అవకాశం ఉందనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలో మనం జేఎల్కి కూడా సేమ్ ఇలాంటి స్ట్రాటజీని ఉపయోగించాం. ఆల్మోస్ట్ సేమ్ కట్ ఆఫ్ని మనము అప్పుడు కూడా అనాలిసిస్ చేసి మనం చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి మన అభ్యర్థులు, ఎందుకంటే ఎక్కువ మంది జయశంకర్ అకాడమీ నుంచే డిఏఓకి సంబంధించి కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. వారు కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు ఎగ్జామినేషన్ హాల్లో. కాబట్టి మన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా మీరైతే ఖచ్చితంగా ఈ ఫామ్ను నింపి నాకు పంపించండి. మనము ఆ రిజల్ట్ని అనాలిసిస్ చేసి మీ యొక్క మార్క్స్ ఆధారంగా ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటారు. మీ మార్క్స్ని డిస్ప్లే ఏం చేయం, మీరేం దాని గురించి వరీ అవ్వకండి. మీరు జస్ట్ ఆ మార్క్స్ని వచ్చిన తర్వాత, ఓకే, ఆ మార్క్స్ వచ్చిన తర్వాత ఆ మార్క్స్ని బట్టి మనం అనాలిసిస్ చేసి ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుందో దాన్ని బట్టి చెప్తాం. మీకు ఒకవేళ మొబైల్ నెంబర్ ఎవరికైనా ఫిల్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే నో నీడ్ టు వరీ. మీరు మొబైల్ నెంబర్ ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆల్ టికెట్ నెంబర్, జోన్, కేటగిరీ, పేపర్ 1 మార్క్స్, పేపర్ 2 మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ని కూడా మీరు ఫిలప్ చేయండి, సరిపోతుంది. దాన్ని బట్టి కూడా మనము అనాలిసిస్ చేస్తాం. ఓకే అండి, రైట్ అండి. సో ఎనీహౌ, ఇంకా క్వశ్చన్స్లో ఏమైనా కరెక్షన్స్ కింద మీకు అనిపిస్తున్నట్టయితే, సరే ఈ క్వశ్చన్ రాంగ్గా ఉంది, నా కీకి అండ్ క్వశ్చన్కి ఆన్సర్ సరైన సమాధానానికి తప్పుగా ఉంది అని మీకు అనిపిస్తే నాకు కూడా దాన్ని ఫార్వర్డ్ చేయండి. నేను కూడా దాన్ని ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఎంతవరకు తప్పుగా ఉందని చూసి దాని యొక్క సోర్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా మీకు ఇచ్చి మీ ద్వారా నేను దాని టీఎస్పీఎస్సికి అందేలా, అంటే మనం యొక్క ఆబ్జెక్షన్స్ అందేలాగా మనం చూద్దాం. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క మార్కుని కూడా ఒడిసి పట్టుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు కూడా ఒకసారి అంటే ఇప్పుడు అన్ని రెస్పాన్స్ షీట్స్ ఒక్కరికి రావు కాబట్టి మీ టైంలో, అంటే మీ సెషన్స్లో జరిగిన రెస్పాన్స్ షీట్లో మీకు ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటి నాకు స్క్రీన్ షాట్ నాకు పెట్టండి. దాని యొక్క రైట్ ఆన్సర్ ఏంది, రాంగ్ ఆన్సర్ ఏంది కూడా నేను మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను వాట్సాప్ ద్వారా. మీరు వాట్సాప్ ద్వారా మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8885607060. మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ యొక్క ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసి మీకు చెప్తాం. సోర్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా మనల్ని పెట్టమన్నాడు కాబట్టి మనం సోర్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా దానికి పర్ఫెక్ట్గా రిఫర్ చేసి కూడా పెట్టడం జరుగుద్ది. ఓకే, రైట్. సో ఇది డిఏఓకి సంబంధించిన అంశం. కాబట్టి ఎవరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి రెస్పాన్స్ షీట్స్, ఎందుకంటే ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంట్. చాలా తక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ని కూడా మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మనం తప్పుడు సమాధానం, అది నిజంగా తప్పేనా, లేకపోతే కిలో రాంగ్ ఇచ్చాడా, క్వశ్చన్ రాంగ్ ఉందా అని కూడా మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా రెస్పాన్స్ షీట్ని ప్రింట్అవుట్ తీసుకొని, కావాలంటే ఒక ప్రింట్అవుట్ తీసుకొని మరి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క అవకాశం పోతే మళ్ళీ రాదు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే ఉద్యోగం అనేది ఎంత వర్త్ఫుల్ ఉద్యోగమో చాలాసార్లు మీకు చెప్పున్నాం. కాబట్టి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మీరు రెస్పాన్స్ షీట్స్లో రాంగ్ ఆన్సర్స్ ద్వారా మీరు ఏదైనా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం నిజంగా అది మన యొక్క తప్పిదం అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి, అంటే బోర్డుకి మనం ఖచ్చితంగా మన యొక్క అబ్జెక్షన్స్ తెలుపుదాం. ఏ సెషన్స్లో ఏ అబ్జెక్షన్స్ ఉన్నాయో మీరు నాకు వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ చేయండి. మనం దాని మీద మీ అందరి సహకారంతో మనం దాన్ని అబ్జెక్షన్స్ రూపంలో పెడదాం. ఓకే, అలాగే రెస్పాన్స్ షీట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా చూసి మీరు ఫిలప్ చేయండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.